ప్రైజ్ ద లార్డ్. మనం చూస్తాము వాక్యంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడతారు, పట్టబడతారు సిలువకి తీర్పు కోసం. పట్టబడినప్పుడు రాత్రిపూట పట్టబడతారు కదా. ఆ సమయంలో పట్టబడడానికి ముందు ఏం చేస్తారంటే ఒలీవల కొండ ప్రాంతానికి వెళ్ళి శిష్యుల్ని ఒక ప్రాంతం అందు ఉండమని వాళ్ళకి అంటే ముందుగా కొంచెం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే ఏం చెప్తారంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు శోధనలో పడకుండా ఉండనట్లు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి ఆయన కొంచెం దూరం ముందుకు వెళ్ళి ఆయన ఎంతో వేదన పడుతూ తనకి ఏమి సంభవించబోనయ్యున్నదో ఆయనకి మాత్రమే తెలుసు, శిష్యులకి అసలు ఏమీ తెలియదు. సో ఆయనకి అంతా తెలుసు కాబట్టి తండ్రి దగ్గర బాగా వేదనతో కన్నీటితో ఆయన ప్రార్థిస్తుంటే ఆయన చెమట రక్త బిందువు వలె నేల మీద పడటం మనం చూస్తాము. అయితే ఆయన ఆ విధంగా 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఒక మారు ప్రార్థన చేసిన తర్వాత రెండో మారు ప్రార్థన చేసిన తర్వాత మరల వీళ్ళ దగ్గరికి వస్తారు. శిష్యుల దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే వీళ్ళు నిద్రపోతూ ఉంటారంట. అంటే దేవుడు వీరికి ముందే ఇన్ఫర్మేషన్ చెప్పినప్పటికీ వారికి దుఃఖం కలిగినప్పటికీ వారి నిద్రని ఆపుకోలేకపోయారు, నిద్రపోతూ ఉంటారు. అప్పుడు వారిని లేపి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారిని గద్దించి మరలా ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. అలా ఆయన మూడోసారి కూడా ప్రార్థన చేసుకొని మరలా తిరిగి వచ్చేసరికి కూడా శిష్యులు నిద్రపోవడం అనేది జరుగుతుందనమాట. అప్పుడు యేసుప్రభువారు అంటారు ఏంటంటే, ఇక సమయం ఆసన్నమైంది, ఇక మీరు ప్రార్థించాల్సిన అవసరం ఏమి లేదని చెప్తారు. అయితే ఇక్కడ శిష్యులని యేసుప్రభు వారికి ఏం జరగనిందో ఆయనకే తెలుసు. ఆయనే తన తరపున వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. కానీ శిష్యులను దేని గురించి ప్రార్థన చేసుకోమన్నారంటే, మీరు శోధనలో పడకున్నట్లుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకునే టైంలో వారికి ఏ అపాయం కలగకూడనట్లుగా, పేతురు శోధనలో పడిపోకూడనట్లుగా సాతానికి ముందే పేతురుకు చెప్తాడు ఏంటంటే, సాతాను మిమ్మల్ని జల్లిల్లో వేసి జల్లించాలని కోరుకుంటున్నాడు, అయినా మీరు తప్పిపోకున్నట్లు మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి పేతురుతో చెప్తారనమాట. అలాగా వారు శోధనలో పడకూడనట్లుగా దేవుడు వారిని ప్రార్థించమని చెప్తారనమాట. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థించడం వల్ల దేవునికి మనం ఏదో గొప్ప మేలు చేయడం లేదు, ఆయనకేదో ఉపయోగం కలగటం లేదు. మనము శోధనలో పడకుండా ఉంటాము. మన కుటుంబానికి మేలు కలుగుతుంది, మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క ఆశీర్వాదాలకి ఆ ప్రార్థన కారణమవుతుంది. మన మేలు కొరకే ప్రార్థన తప్ప అదేదో దేవునికి మేలు చేస్తుందని ప్రార్థన కాదు. కాబట్టి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామంటే నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ యొక్క ఆశీర్వాదాల కోసమే కదా. కాబట్టి ప్రార్థనని మానకండి.